నిన్ను ప్రభు తెలుసుకొని ఉంటే ఒక్క మాటలో చెప్పాలంటే నీతి మార్గంలో నడిపిస్తాడు. నీతి మార్గంలో ప్రభు నిన్ను నడిపిస్తే ఈ ఆయాసకరమైన కార్యాలు ఉండవు. నిన్ను తిరస్కరించే భార్య, నిన్ను అసహించుకునే భార్య, సమాజంలో అవమానాలు, తల్లిదండ్రుల్ని వ్యతిరేకించి చేసుకునే వివాహాలు, ఇవన్నీ కూడా నీ ముందుకు రావు. బైబిల్ సెలవిస్తాడు, నీ ముందు ఆయన ఆదరిస్తాడు, నీ వెనకలు కూడా నిన్ను ఆయన ఆదరిస్తాడు, నీ మీద ఆయన చెయ్యి ఉంచుతాడని. ప్రభు చెయ్యి నీ మీద ఉంచితే ఎంత ఆశీర్వాదం. ఎంతోమంది మీద ప్రభు చెయ్యి పెట్టాడు, వాళ్ళందరూ స్వస్థపరచబడ్డారు, వారందరూ బాగుపరచబడ్డారు, బలపరచబడ్డారు. దేవుని హస్తం అంత గొప్పది. ఈరోజు నా ప్రభు హస్తం నీ మీద లేదు తమ్ముడు. కారణం నీకు తెలుసని నీవంటున్నావు, ప్రభు అంటాడు వాడు నాకు తెలియదని. ప్రభు ఒక వ్యక్తికి తెలిస్తే ఆ వ్యక్తి జీవితము చాలా బాగుంటుంది, ఆ వ్యక్తి భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఆయన విద్య, ఆయన ఉద్యోగం, ఆయన సంపాదన, ఆయన వివాహం, ఆయన దాంపత్య జీవితం, ప్రతి ఒక్కటి కూడా ప్రభు చాలా సుఖవంతంగా వారిని నడిపించటానికి ప్రభు కృప చూపెడతాడు. కాబట్టి ప్రభు పాదాల చెంతకెళ్ళి మరిపెట్టు, నన్ను క్షమించమని అడుగు. ఎక్కడ తప్పు చేశావో అక్కడ ప్రభు దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడు.